నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ లో రోజు రోజుకు క్రమక్రమంగా ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో కువైట్ పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ బహిరంగ ప్రదేశాలలో జూన్ 1వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిపైన నిషేధం విధించిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో భవన నిర్మాణ రంగ కార్మికులు గాని ఇతర కార్మికులు గాని ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకైతే బహిరంగ ప్రదేశాలలో పని చేయకూడదు. పని చేస్తే వారిపైన చట్టపరమైన చర్యలు జరిమానా విధిస్తామని చెప్పి ఇప్పటికే పబ్లిక్ అథారిటీ ఫర్ మ్యాన్ పవర్ హెచ్చరించింది. తాజాగా ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు డెలివరీ బైక్ల నిర్వహణ పైన మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిషేధం విధించింది. జూన్ 23, 2024 నుంచి ఆగస్టు 31, 2024 వరకు కంపెనీలు తప్పనిసరిగా ఈ యొక్క ఆదేశాలు పాటించాలి. లేకపోతే ఉల్లంఘించిన వారు జరిమానాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని చెప్పి మోటార్ సైకిల్ రైడర్ల ఆరోగ్యం మరియు భద్రతను దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించింది. కువైట్ లో ఫుడ్ డెలివరీ చేస్తూ ఉన్న ప్రవాస కార్మికులు ఎవరైతే ఉన్నారో జూన్ 23వ తేదీ నుంచి ఆగస్టు 31వ తేదీ వరకు ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు వాళ్ళైతే ఫుడ్ డెలివరీ చేయకూడదు. ఎందుకంటే కువైట్ లో 50 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉన్న నేపథ్యంలో వారి యొక్క భద్రత, రక్షణ, ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నాము. కంపెనీలు ఏవైనా సరే ఇటువంటి నిర్ణయాన్ని ఉల్లంఘిస్తే జరిమానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కాబట్టి కువైట్ లోని ఫుడ్ డెలివరీ రంగంలో పనిచేస్తూ ఉన్న మన భారతీయ డెలివరీ డ్రైవర్లందరూ ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ, ఒకవేళ మీరు వెళ్ళవలసి వస్తే తప్పనిసరిలో ఎవరైనా పోలీసులు పట్టుకున్నప్పుడు మీ పైన గాని మీ యొక్క కంపెనీ పైన గాని జరిమానా విధించే అవకాశం ఉంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని గుర్తు పెట్టుకొని మీ యొక్క కంపెనీలకు కూడా తెలపండి. కంపెనీలకు ఆల్రెడీ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ హెచ్చరిక జారీ చేసింది. జూన్ 23వ తేదీ నుంచి ఈ రూల్ అనేది అమల్లోకి రానుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.